మహాత్ముల ముద్దుబిడ్డడు ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ జీవిత చరిత్ర. మహాత్ముల ముద్దుబిడ్డడు. అధ్యాయము 1. జీవిత రేఖలు. మహాత్ములకు పుట్టినిల్లు భారతదేశం. అట్టి భారతావనిలో వివిధ కళలకు, పుణ్యక్షేత్రాలకు, రచయితలకు, సంఘ సంస్కర్తలకు, యోగివర్యులకు నిలయమైన ఆంధ్రావనిలో చేతులెత్తి మొక్కదగ్గ యోగి పుంగవులు శ్రీ యోగివేమన, శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి, శ్రీ రాఘవేంద్ర యతివర్యులు మున్నగువారు. ఇట్టి ఆంధ్ర రాష్ట్రములో కృష్ణానదీ తీరాన కనకదుర్గంబ ఒడిలో వెలిసిన పెద్ద నగరం విజయవాడ. అదెందరో మేధావులకు, వేద పండితులకు, దేశభక్తులకు, సంఘ సంస్కర్తలకు, ఆయుర్వేద వైద్యులకు ఆరాధ్యమూర్తి శ్రీ అనంతాచార్యులు. శ్రీ అనంతాచార్య శ్రీమతి బుచ్చమ్మ దంపతులకు 30/10/1938 సంవత్సరమున జన్మించిన పుత్రరత్నం శ్రీ ఎక్కిరాల భరద్వాజ. తాను సాధించిన ఆధ్యాత్మిక సౌరభాల్ని, అనంతమైన తృప్తి, ప్రశాంతతల్ని, జ్ఞానకిరణాన్ని తన రచనల ద్వారా దేదీప్యమానంగా లోకమంతా వెదజల్లుతున్న తత్వదర్శి భరద్వాజ. షిరిడీ సాయినాథుని ఆశీస్సులచే అద్భుత పారవస్యాన్ని పొంది, అవధూతల మహాత్ముల దర్శన స్పర్శనాదులచే పులకించి, మాయా మర్మము లేని స్వచ్ఛమైన నిక్కచ్చి అయిన ఆధ్యాత్మిక తత్వాన్ని, షిరిడీ సాయి తత్వాన్ని, ధర్మాన్ని మానవాళికి అందిస్తూ అందరి హృదయ మందిరాల్ని సాయి మందిరాలుగా మార్చుతూ శ్రీ సాయి మాస్టారుగా, ఆచార్యులుగా కీర్తిగాంచిన ఆదర్శవాది ఆరాధ్యమూర్తి శ్రీ భరద్వాజ. తల్లిదండ్రులు. శ్రీ అనంతాచార్యులు 12/10/1997 ప్రముఖ వేద పండితుల వంశంలో నూజివేడు సంస్థాన సమీపాన ఆకరిపల్లి గ్రామంలో గట్టుపల్లి శ్రీనివాసాచార్యులు వారి ద్వితీయ పుత్రులుగా జన్మించారు. వీరి పినతల్లి శ్రీమతి ఎక్కిరాల రంగమ్మ గారు ద్వారకా తిరుమల పశ్చిమ గోదావరి జిల్లా వాస్తవ్యురాలు. అనంతాచార్యులను దత్తత తీసుకోవటం చే గట్టుపల్లి వారు ఎక్కిరాలు వారేరి. శ్రీ అనంతాచార్యులు శ్రీమతి బుచ్చి వెంకటలక్ష్మి గారు సంతానంగా వెలిసిన ఋషి వంశమే ఎక్కిరాల వారి వంశం. శ్రీ అనంతాచార్యులు సింగరాయకొండ దగ్గర ప్రకాశం జిల్లా కల్కివాయు గ్రామస్తులైన విద్యా వాచస్పతి, విద్యారణ్య, పంచానన బిరుదాంకితులు, నవద్వీప పండిత పర్యవేక్షకులకు విక్రాల రామచంద్రాచార్యులు గారి దగ్గర యోగాభ్యాసం, ఋగ్వేద సహిత ఖగోళం, ఆయుర్వేదం, వ్యాకరణం, శ్రౌతం, సూర్య సిద్ధాంతం అభ్యసించారు. వ్యాయామం మల్ల విద్యలను నేర్చి గుంటూరు, బాపట్లలో తాలింఖానాల్ని నెలకొల్పి పెక్కుమంది మల్ల విశారదుల్ని చేశారు. మద్రాసు ఒలింపిక్ స్టేట్ ఛాంపియన్ సాధించారు. వరుసగా 3 సంవత్సరాలు గెలుపొంది 4వసారి వెండి గదను సాధించిన మల్ల విశారదులు శ్రీ అనంతాచార్యులు. ఆయుర్వేదం. మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో MA ఫిలాసఫీలో పట్టభద్రులైన శ్రీ అనంతాచార్యులు గాంధీ గారి దేశ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని జన్మలో ఉద్యోగానికి ప్రయత్నించనని ప్రతిని పూనారు. చివరకు వారు కనిపెట్టిన ఓజని ఆయుర్వేద మందుతో సంసారానికి అవసరమైనంత మేరకే సంపాదించి జీవనం సాగించారు. సమలోష్టాస్మ కాంచనః. మట్టిగడ్డను, బంగారాన్ని సమంగా చూడగల యోగివర్యులు. వీరు అందించిన వైద్యం ద్వారా ఆయన రాబడి ఆ రోజుల్లోనే నెలకు 4,000 పైబడి వస్తుండేది. బిడ్డలకు ధనం, పొలం, ఇల్లు ఏర్పాటు చేసుకోమని స్నేహితులు సలహా ఇవ్వగా, ఆస్తి ఇస్తే పాడు చేసుకోవచ్చు, నా బిడ్డలకు ఉత్తమ విద్యా సంస్కారాలనే ఆస్తిగా ఇస్తానని అలానే చేశారు. తాను కష్టించి పండించిన సంతానం అనే వంటను లోకానికి అందించి తాను ప్రక్కకు తొలగి తన రెక్కల మీద 82 సంవత్సరాల వరకు జీవించారంటే అంతకంటే త్యాగం ఏముంటుంది.
తాను సృష్టించిన ఓజని ఫార్ములాను లక్షలిచ్చి కొనుక్కోవాలని సింగపూర్, బొంబాయి సేట్లు ప్రయత్నించి విఫలమయ్యారు. విజయవాడలోని గవర్నపేట కాంగ్రెస్ ఆఫీస్ రోడ్డులో దావులూరి విశ్వనాథము గారి మేడ మీద నివాసం ఉంటూ గాంధీనగర్ వెల్కమ్ హోటల్ ప్రక్కన ఆయుర్వేద రసాయన కుటి అనే పేరుతో వైద్యాలయాన్ని నెలకొల్పారు. దీనికి తోడు తెనాలి, గుంటూరు, బాపట్ల, ఒంగోలు, నెల్లూరు మొన్నగు చోట్లకు వెళ్ళి వైద్య సహాయం అందించేవారు. వీరి వైద్య విధానం అపూర్వం. విష జ్వరాల్లోనూ నెయ్యి తినిపించి, తలంటు స్నానం చేయించి, పెరుగన్నం తినిపించి, గానుగ చెట్లు క్రింద కూర్చోబెట్టడం అంతే. మరుసటి రోజుకు సకల జ్వరాలు తగ్గిపోవలసిందే. క్యాన్సరు మొదలగు భయంకర వ్యాధులు నివారించబడ్డాయి. ఒకసారి మసూచి రోగి చనిపోగా రోగి బంధువులెవరూ సహకరించకపోగా వీరొక్కరే శవాన్ని శ్మశానానికి మోసుకెళ్లి దహనం చేసి వచ్చారు. వీరు సాధించిన శాస్త్ర రహస్యాల్ని, ఆయుర్వేదాన్ని జిజ్ఞాసువులకు దారపోశారు. త్యాగే నైకే అమృతత్వ మానుసః. త్యాగం వల్లనే అమృతత్వం కలుగుతుందన్న వేదవాక్యానికి వీరి జీవితమే సాక్షి. అర్ధాంగి శ్రీమతి బుచ్చమ్మ డిసెంబర్ 23, 1942లో కన్నుమూయగా అనంతాచార్యులు తన 45వ ఏట ధైర్యంగా స్వయంగా బిడ్డల్ని పోషిస్తూ, పోషణకయ్యే బంధువులు పాలు చెయ్యక, చదువులకై స్కూళ్ళు పాలు చెయ్యక, పిల్లలకు తానే మెట్రికులేషన్ వరకు గరిపి వారణాసిలో పరీక్షలు వ్రాయించి పిమ్మట కళాశాలలో చదివించారు. ఈ దశలో శ్రీ అనంతాచార్యులు గారు ఈ లక్ష్మీ గారిని వివాహం చేసుకున్నారు. అనంతాచార్యుల రచనలు. వీరు రచించిన గ్రంథాలన్నీ వేద విద్య సమన్వయాత్మకాలే. 1934లో మొట్టమొదటగా ఆర్య ప్రభావదర్శన్ అను గ్రంథం ముద్రించబడి ఖండాంతర ఖ్యాతి చెంది 3 సంవత్సరాలుగా హేంబర్గ్ విశ్వవిద్యాలయములో ఇండాలజీ శాఖలో పాఠ్యగ్రంథంగా గ్రహించబడింది. ఆర్యధర్మ నిరూపణ, రసాయన ప్రక్రియ, ఆయుర్వేదం శాస్త్రం. సుపర్ణ, ఇది వేద సమన్వయ సర్వసం. వేదం, ఆయుర్వేదం, ప్రజ్ఞాశాస్త్రం. ఇవి అన్నీ ముద్రిత గ్రంథాలు. ఆ ముద్రిత గ్రంథాల్లో అన్నీ ముఖ్యమైనవి 7. భవిష్యవాణి గురించి. ఈరోజు వీరు రైలులో వస్తుండగా ప్రక్కవారు గాంధీ గురించి మాట్లాడుతుండగా ఇక ఆయన ఉండరు అన్నారట. విన్నవారు తప్పు అన్నారు. మరుసటి రోజు మధ్యాహ్నం రేడియోలో గాంధీ గారు హత్య చేయబడ్డారనే వార్త తెలిసింది. అట్లే హెచ్జి వెల్స్ జగత్ప్రఖ్యాత శాస్త్రవేత్త, భవిష్యద్రష్ట త్వరలో భూమి అంతరించి పోతుంది అని వ్రాసిన వ్యాసం వారి పెద్ద కుమారుడు కృష్ణమాచార్య చదివి వినిపించగా త్వరలో అంతమయ్యేది హెచ్జి వెల్స్ గారే కానీ భూమి కాదు అన్నారట. 3వ రోజు హెచ్జి వెల్స్ గారి మరణ వార్త తెలిసింది. వీరి భౌతిక దేహత్యాగానికి కొంతకాలం ముందు సద్గురు షిరిడి సాయినాథుడు వీరితో నేను నీలోకి వచ్చేస్తున్నాను, నీలోనే ఉంటాను అంటూ అనంతాచార్యునిలో లీనం కావటం విశేషం. సాయినాథుడు వీరితో నేను నీలోకి వచ్చేస్తున్నాను, నీలోనే ఉంటాను అంటూ అనంతాచార్యునిలో లీనం కావటం విశేషం. ఇది వారి జీవితం పట్ల సాయినాథుడు చూపిన అపార ప్రేమకు తార్కాణం. 82వ ఏట 7/11/1978న దేహత్యాగం చేసిన అనంతాచార్యులు వారు అజారామరులే. సంతానం. అట్టి పుణ్య దంపతులకు కలిగిన సంతానం 7 కాగా పసిప్రాయంలోనే 1 అబ్బాయి 2 అమ్మాయిలు కాలగతి చెందారు. 4 కుమారరత్నాల్లో శ్రీ భగవద్గీతను సమన్వయం చేస్తున్న దినాల్లో జ్యేష్ఠ కుమారుడు శ్రీ ఎక్కిరాల కృష్ణమాచార్యులు 1926 సంవత్సరం. 2 వేద ఋషుల పరతత్వాన్ని, పురాణాల్ని సమన్వయం చేస్తుండగా ద్వితీయ కుమారుడు శ్రీ ఎక్కిరాల వేదవ్యాసు 1934 సంవత్సరం. బోధాయన స్మృతి సమన్వయం చేస్తుండగా తృతీయ కుమారుడు శ్రీ ఎక్కిరాల బోధాయన 1937 సంవత్సరం జన్మించారు.
భరద్వాజ జననం 30/10/1938 కార్తీక శుద్ధ సప్తమి తెల్లవారుజామున 5:15 భరద్వాజ గారు బాపట్లలో జన్మించారు. పువ్వు పుట్టగానే పరిమళించినట్లు బ్రాహ్మీ ముహూర్తంలో ఆ వేకువ గడియల్లో పెరట్లో బాదం చెట్టుపై భరద్వాజ పిట్ట మధురంగా కూసింది. ఆయుర్వేది దర్శన గ్రంథం రచిస్తుండగా ఆయుర్వేదానికి మూలపురుషుడకు భరద్వాజ మహర్షిని ఆరాధించే అనంతాచార్యుల వారు ఆ పేరుతోనే కనిష్ఠపుత్రునికి భరద్వాజ అని నామకరణం చేశారు. గోత్రం కూడా భరద్వాజ గోత్రమే. కవి సామ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ ఆధునికులలో ఋషి వంటి శ్రీ అనంతాచార్యులు 4 వేదాలపైన చేసిన అనంత కృషికి ఫలితంగా ప్రపంచానికి 4 వేదాల్లాంటి 4 కుమారుల్ని అందించారు. నేటి సమాజంలో ఆధ్యాత్మిక ప్రచారం చేసి వేలాది మందిని ఆధ్యాత్మిక మార్గానికి ఆకర్షిస్తున్న మహారుషుల వంశం వీరిది. అన్నమాటల నిత్య సత్యం. చిన్ననాటి జీవితం. 4 ఏళ్లు నిండని భరద్వాజ కన్నతల్లిని పోగొట్టుకోగా మాతృప్రేమ అంటే ఏమిటో, అమ్మ నీళ్లు పోసి గొడ్డలేసి ఎత్తుకొని ముద్దాటట అంటే ఏమిటో చవి చూడలేదు. బంధువులు దూరం కావటంతో నాన్నగారే విశ్వరూపం దాల్చి అమ్మ, నాన్న, గురువు, వైద్యుడయి పెంచారు. విద్యాబుద్ధులు, ప్రాణాయామం, యోగాభ్యాసం, జ్యోతిష్యం, సంస్కృతం, ఆయుర్వేదం నేర్పించారు. పినతల్లి ఈ లక్ష్మీగారి మాటల్లో భరద్వాజ చిన్నప్పటి నుండి చక్కటి దేహపుష్టి కలిగి బొద్దుగా ముద్దుగా మంచి గిరజాల జుట్టుతో అందంగా ఉండేవాడు. ఎత్తుకోవాలంటే చాలా బరువుగా ఉండేవాడు. తలంటి పోసి దువ్వి చక్కని బట్టలు వేసి కూర్చోబెడితే 5-6 ఏళ్ల ప్రాయంలోనే చుట్టుప్రక్కల వారు వారి నాన్నగారితో, ఏమండి ఆచార్యుల వారు, మీ వాడు అచ్చం సింహం పిల్లలా ఉన్నాడండి అనేవారు. కంఠస్వరం గంభీరంగా చక్కగా ఉండేది. ఎవరినైనా పిలిస్తే ఆ అరుపు చాలా దూరం వినిపించేది. అతి చురుగ్గా ఉండేవాడు. ఏదైనా ఒకటి అనుకుంటే సాధించి తీరాలనే పట్టుదల ఆ చిరుప్రాయంలోనే అలవడింది. చక్కటి జిజ్ఞాస, ఏకాగ్రత కలిగి ఏ విషయాన్నైనా ఇట్టే గ్రహించేవాడు. ఒకసారి బజారుకెళ్ళి వస్తూ దారిలో గారడీ విద్య ప్రదర్శించేవాడి దగ్గర నిలిచి తన యోగ దృష్టి నిలపగా గారడీవాడు ఆ విద్యను ప్రదర్శించలేక చుట్టూ ఉన్న జనాల్ని పరిశీలిస్తూ భరద్వాజ దగ్గరకు వచ్చి, బాబు మీరు వెళ్ళండి, 4 పైసలు సంపాదించుకోవాలని బ్రతిమాలడగా వచ్చేశాడు. భరద్వాజకు సమయస్ఫూర్తి, ధైర్యం, సాహసం, నిబ్బరం చిన్నప్పటి నుండే అలవడ్డాయి. ఒకసారి తీవ్రంగా చెవిపోటు రాగా నాన్నగారు డాక్టర్ కల్లూరు సుబ్బారావు గారి దగ్గరికి వెళ్ళి చూపించుకొని రమ్మని పంపగా చెవిలో దుర్మాసనం పెరిగిందని నాన్నగారిని పిలుచుకొని వస్తే ఆపరేషన్ చేస్తానన్నాడు డాక్టరు. మా నాన్నగారితో పని లేదండి, మీరు ఆపరేషన్ చేయండి అని మత్తుమందు పని చేయకున్నా అంత నొప్పితో ఆపరేషన్ చేయించుకొని ఒక్కడే నడిచి ఇంటికి వచ్చేశాడు. ఆలస్యానికి కారణం తెలుసుకొని బాధతో పాటు ఆశ్చర్యం పడ్డాం. ఎంతటి కష్టాన్నైనా ప్రశాంతంగా భరించడం అనేది వారి నాన్నగారి నుండి అలవడిన సంస్కారం కాబోలు. విజయవాడలో దావులూరి విశ్వనాథం గారి మేడలో ఉన్నప్పుడు మేడపై నుండి అన్నదమ్ములందరూ చిన్న చిన్న పొట్లాలు చుట్టి వాటిపై తులం బంగారము, రాగి, వెండి అని వ్రాసి రోడ్లపై వేసేవారు. రోడ్డుపై వెళ్ళేవారు వాటిని తీసుకుని విప్పు చూసి పడేసి పోతుండగా, ఆహా ఓహో బుట్టలో వేశాం, మేము వరాలిచ్చే దేవతలం అని గంతులేసేవాడు చిన్నారి చిలిపి భరద్వాజ. కావలసినంత అల్లరి చేసేవాడు. ఎక్కువగా బయటి పిల్లలతో కలవనీయక అన్నదమ్ములే కలిసి ఆడుకోనిచ్చేవారు వాళ్ళ నాన్నగారు. కారణం పిల్లలకు చెడు అలవాట్లు, భావాలు రాకుండా అలా దూరంగా ఉంచేవారు. తన కొడుకులంటే ఏనలేని ప్రేమ. వాళ్ళ మీద ఈగన కూడా వాలనిచ్చేవారు కాదు. పొరపాటు చేస్తే తెలియచెప్పి బాగా దండించేవారు. మళ్ళీ జీవితంలో ఎన్నడూ వాళ్ళు ఆ పొరపాటు చేయకూడదు అన్నదే వారి ఉద్దేశం. అన్నదమ్ములంతా కలిసి క్రికెట్ ఆడేవారు. అప్పట్లో 2వ ప్రపంచ యుద్ధం జరిగే సమయం. ఫ్రాన్స్ నాయకుడగు నెపోలియన్ ఆటలు, అట్లే శివాజీ
సింహగాడ్ కోట ముట్టడి ఆటలు ఎక్కువగా ఆడేవారు. 5-6 సంవత్సరాల ప్రాయంలో కూడా అన్నం నోట్లో పెట్టి తినిపిస్తుండగా నిద్రపోయేవాడు. యోగాసనాలు వేస్తూ నిద్రపోతుండగా తట్టి లేపితే యోగ నిద్ర వేస్తున్నాననేవాడు. ఒకసారి రైల్లో కాశీకి వెళ్తుండగా అర్ధరాత్రి పైబెత్తు నుండి దొర్లి క్రింద పేకాట ఆడేవారిపై పడ్డా సరే అట్లే నిద్రపోయేవాడు. మెట్రిక్ పరీక్షలకు కాశీ వెళ్ళినప్పుడు రాత్రి 8 గంటలైనా కాలేదు, నిద్ర తూగుతున్నాడు. పరీక్ష రేపే కదా, లేచి ముఖం కడుక్కొని చదువు అనగానే అట్లే చేశాడు. పాపం తిరిగి నిద్రలోకి జారుకున్నాడు. అలా కాదని తిరిగి చన్నీళ్లతో స్నానం చేసి వచ్చినా తిరిగి నిద్రే. అటూ ఇటూ తిరిగి చదవమంటే చదువుతూ దబాలన క్రింద పడ్డాడు. చూస్తే నిద్రపోతున్నాడు అంటారు పినతల్లి లక్ష్మీ గారు. విద్యాభ్యాసం అందరిలాగే భరద్వజ ఎల్కేజీ యూకేజీ అని కాన్వెంట్లు స్కూల్స్లో చదవలేదు. 9వ ఏట అక్షరాలు వ్రాయటం మొదలుపెట్టాడు. బడు చదువు ఎరగని భరద్వజ ఇంటి వద్దే నాన్నగారి శిక్షణలో చదివి మెట్రికులేషన్ పరీక్షలు 12వ ఏట వారణాసిలో వ్రాసి పాస్ అయ్యారు. ఏ విషయమైనా ఒకసారి చెప్పగా విని గ్రహించేవాడు. ఇంట్లోనే భగవద్గీత, వేదము, శాస్త్రాలు అన్నీ తనకు కావలసిన ప్రతి విషయాన్ని నాన్నగారే చెప్పేవారు. ప్రతి విషయాన్ని శాస్త్రాలకు అన్వయించి మరీ చెప్పేవారు. వారి నాన్నగారు వైద్య సేవ నిమిత్తం బయటకు వెళ్తూ చెప్పిన పాఠ్యాంశాన్ని సాయంత్రం వచ్చేసరికి చదివి నోట్సు తయారు చేసి చూపేవాడు. భరద్వజ ఇంటర్ చదువు విషయాన్ని గూర్చి స్వయంగా భరద్వజ గారు చెప్పిన విషయం. ఇంటర్మీడియట్లో సైన్స్ గ్రూప్ తీసుకుని హిందూ కళాశాల గుంటూరులో చదివారు. ఇంటర్లో మొదటి కాలేజీకి చెడ్డీ చొక్కా వేసుకొని సంచి నిండా పుస్తకాలు పెట్టుకుని వెళ్ళేవాడు. నెల దాటక మునిపే ఆ సంచి ఇంట్లో పడేసి కేవలం 40 పేజీల నోట్స్ తీసుకువెళ్ళి ఒక్కొక్క సబ్జెక్టుకు కొన్ని పేపర్స్ కేటాయించుకొని ఇంటికి రాగానే వేటికి వాటిని విడతీసి విడివిడిగా బంచెస్లో గుర్చేవాడు. ఒకసారి తరగతిలో ఫిజిక్స్ లెక్చరర్ లేపి, నీవు సరిగ్గా వినకుండా ఏదో చేస్తున్నావు, కెన్ యూ అండర్స్టాండ్ అని అడిగాడట. లేదండి విన్నాను అన్నాడట. లెక్చరర్ నమ్మక ఏది వచ్చి బోర్డుపై ప్రాబ్లం రాసి సాల్వ్ చెయ్యి అనగా వెళ్ళి బోర్డు మీద లెక్చరర్ లాగే అలా నైస్గా క్రింద గీత వేసి స్టూడెంట్స్ వైపు చూస్తూ లెక్చరర్ను అనుసరిస్తూ అండర్స్టాండ్ అని అడిగాడట. అందుకు లెక్చరర్ ఫీల్ అయ్యి క్షమాపణ చెప్పమన్నాడట. అందుకు భరద్వాజ నేనేమి చేశానని క్షమాపణ చెప్పను అన్నాడట. చివరికి పాపం లెక్చరర్ క్లాసు నుండి వెళ్ళిపోయాడు. కాంప్రమైజ్ అయ్యే ప్రశ్నే లేదు. అంత స్పీడు పౌరుషము ఉండేవి. ఇప్పుడేముంది బొందా అన్నారు మాస్టారు. ఇంట్లోనే తప్పిపోగా అందరికీ ఇంటర్లో అంత స్పీడు పౌరుషము ఉండేవి. ఇప్పుడేముంది అన్నారు మాస్టారు. ఇంటర్లో తప్పిపోగా అందరికీ టీ పార్టీ ఇవ్వగా స్నేహితుడొకడు ఆహా ఓహో ఫెయిల్ అయ్యి పార్టీ ఇస్తున్నావేంట్రా అని ఎగతాళి చేయగా, నాకు తప్పటం జన్మకొకసారి, నీలాంటి వారికి పాసు కావటం జన్మకొకసారి, అందుకే ఈ పార్టీ అంటూ నవ్వుతూ దెబ్బ కొట్టారు. అదే కళాశాలలో 1957లో బిఏలో ఉత్తీర్ణులైన వీరు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో వైజాగ్ 1959వ సంవత్సరంలో ఎంఏ ఆంగ్లంలో పట్టభద్రులయ్యారు. చదివే రోజుల్లో తన వేషధారణలను గూర్చి ఇతరులు ఏమనుకుంటారోనన్నది పట్టించుకోక తనకు నచ్చిన రీతిని చేసేవాడు. బిఏ చదివే రోజుల్లో కూడా తన బట్టలు ఎలా ఉన్నా పట్టించుకునేవాడు కాదు. వారి నాన్నగారు జబ్బుపడి ఆర్థిక ఇబ్బందుల్లో ఉండగా ఎంఏ చదివినంతకాలం యూనివర్సిటీలో బట్టలకు ఇస్త్రీ, కాళ్లకు చెప్పులు లేకుండానే చదివాడు. పాఠ్య గ్రంథాలు కూడా తోటి విద్యార్థులు నిద్రపోయే సమయంలో వారి వద్ద తెచ్చుకొని చదివేవాడు. ఉపనయనం చేసుకుంటే పంచశిఖలు కానీ జుట్టు తీయించుకోవడం కానీ చేస్తే ఎగతాళి చేస్తారని అందరూ హెచ్చరించినా వినలేదు. జుట్టు తీయించుకొని కాలేజీకి వెళ్ళగా విద్యార్థులు ఎగతాళి చేయగా మీ తలపైనున్న వెంట్రుకలు మాత్రమే విలువైనవైతే వాటిని తీయించుకోవడానికి భయపడాలి. విలువైనది తల లోపల ఉన్నప్పుడు జుట్టు తీయించుకోవడానికి భయపడటం ఎందుకు అన్నారు. భరద్వాజ చక్కటి సమయస్ఫూర్తి కలవాడు. ఎంఏలో చేరినప్పుడు కేర్లంపూడి హాస్టల్లో సీటు లేదని
ప్రిన్సిపాల్ గారంటే రూము ఖాళీ అయ్యే వరకు ఇక్కడే వరండాలో పెట్టుకుంటానని అక్కడే కూర్చోగా చివరికి ప్రిన్సిపాల్ గారు ఏమీ చెయ్యలేక రూము ఇచ్చారు. భయపడాలని ఆ గదిలో అస్థిపంజరాన్ని ఉంచితే దాన్ని ఎగ్జిబిషన్ క్రింద ఉంచుకుంటారట. ఒకసారి గదిలోకి నాగుపాము ప్రవేశించి పడగ విప్పి ఉన్నదట. లోపల భరద్వాజ ఉన్నాడు. బయటకు వచ్చే మార్గం లేదు. ప్రక్కవారిని పిలిస్తే వచ్చారు కానీ ఏమీ చేయలేకపోయారు. ఇంతలో ఎప్పుడో నాన్నగారు చెప్పిన విషయం గుర్తుకు వచ్చి తన లుంగీ తీసి దానిపై విసరగా అది పడగదించి లుంగీని కరవటం, బయటవారు వెంటనే చంపటం చేశారట. ఎంఏ చదివే రోజుల్లో చాలామంది అమ్మాయిలు భరద్వాజను ఇష్టపడేవారు. ఒక అమ్మాయి బాగా ఇష్టపడి నీవు పెళ్లి చేసుకోకుంటే నేను బ్రతకను, ఆత్మహత్య చేసుకుంటాను అని ప్రేమలేఖ వ్రాసింది. అందుకు భరద్వాజ నిన్ను నేను చేసుకోకుంటే నీవు చచ్చిపోతావేమో కానీ నిన్ను చేసుకుంటే మాత్రం నేను చచ్చిపోతాను. అలా నేను చచ్చిపోవడం నాకు ఇష్టం లేదని బదులు రాశాడు. ఉద్యోగం. చదువులో చక్కటి కృషి సల్పి ఆంగ్ల సాహిత్యములో పట్టా సాధించిన భరద్వాజ ఉద్యోగ జీవితంలో ప్రవేశించాడు. ప్రభుత్వోద్యోగాలను మాత్రమే ఉద్యోగం పురుష లక్షణమని భావించే నేటి సమాజంలో తీవ్ర సత్వన్వేషణలున్న భరద్వాజ గారెట్టి దాన్ని గురించి తన భవిష్యత్ జీవనాన్ని గురించి ఏనాడు ఆలోచించలేదు, లెక్క చేయలేదు. నవనాగరికంలో కొట్టుమిట్టాడే యువతను భావితరాల దేశ పౌరులుగా భావించి వారికి ఈ దశలోనే 4 చక్కటి విషయాల్ని అందిద్దామనే ఉద్దేశంతో 1959 సంవత్సరంలో ఒంగోలులోని శర్మ డిగ్రీ కళాశాలలో అధ్యాపక వృత్తి చేపట్టారు. ఈ కళాశాలలో లెక్చరర్గా పనిచేస్తున్నప్పుడే వీరి సత్వన్వేషణ ఫలించింది. పిమ్మట తన సామరస్యాన్ని నిరూపించుకోమన్న అన్న వేదవ్యాస గారి సవాలుపై 1961లో శర్మ కళాశాలలో ఉద్యోగానికి రాజీనామా సమర్పించి ముచ్చటగా 3 నెలలు హైదరాబాదులో చదివి ఐఏఎస్ పరీక్షలో కృతార్థులయ్యి 1962లో లెక్చరర్గా వివేకవర్ధిని జూనియర్ కళాశాలలో పనిచేస్తుండగా వరించి వచ్చిన అత్యున్నత ఐఏఎస్ ఉద్యోగాన్ని సకల రాజభోగాల్ని వదిలివేసిన సిద్ధార్థునిలా వదిలేశాడు. హిమాచల్ ప్రదేశ్లో సివిల్ సర్వీసెస్ ట్రైనింగ్కి ఆర్డర్స్ రాగా అన్నీ సర్దుకొని బెడ్డింగ్ కూడా కట్టాక చివర్లో నాకు ఇష్టం లేదన్నాడు. నీకంత వైరాగ్యం ఉంటే తెచ్చుకొని వదిలేది, అది సమ్మతత అనిపించుకుంటుంది అని అన్నయ్య అన్నారు కాబట్టి చదివాను, సాధించాను అంతే అన్నారు వదినగారితో. తర్వాత లెక్చరర్గానే కొనసాగారు. షిరిడీ దర్శనం. 1963లో ఒకసారి తనకిష్టం లేకున్నా అన్నగారగు శ్రీ వేదవ్యాసు గారి ప్రోద్బలంపై మొట్టమొదటి షిరిడీ వెళ్ళాడు. 1963లో ఒకసారి తనకిష్టం లేకున్నా అన్నగారగు శ్రీ వేదవ్యాసు గారి ప్రోద్బలంపై మొట్టమొదట షిరిడీ వెళ్ళారు. శ్రీ సాయి సమాధి దర్శనంతో అద్భుతానుభవాన్ని పొందారు. ఒకవైపు కళాశాల ఉద్యోగం చేస్తూ మరోవైపు నాన్నగారి హితబోధ ప్రకారం సాటి జీవుల శ్రేయస్సు కొరకు పాటుపడ్డమే తన ధర్మంగా భావించి జీవితాన్ని సాగించారు. కళాశాల స్టూడెంట్స్ వస్తే ఎలాంటి ఫీజులు లేకుండా, రాత్రిళ్ళు నిద్ర లేకుండా టీ త్రాగి వ్యాసాలు తయారు చేయించి పుస్తకాలు లేని వారికి కొనిపెట్టి మరీ చెప్పేవారు. అలా జాగ్రత్త తీసుకునేవారు. అప్పటికి ఆంగ్ల సాహిత్యాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసిన వీరు తన సబ్జెక్ట్స్ వరకే కాక కళాశాలలో జనరల్గా ఏమడిగినా చెప్పేవారు. పీరియడ్ టైము పట్టింపేమీ లేదు. పీరియడ్ టైము పట్టింపు లేదు. 2-3 గంటలు గడిచిపోయేది. సైన్స్ ఆధ్యాత్మిక విషయాలు చర్చిస్తే గంటలు దొర్లిపోయేవి. అమ్మాయిలు వచ్చి ఎంతసేపు మాట్లాడుతున్నా ఏ రోజు మరో విధంగా ఆలోచించలేదు. కళాశాలలో ఎక్కడ భరద్వాజ ఉంటే అక్కడ జ్ఞానం కళకళలాడేది. కాలాన్ని చక్కగా గడిపేవారు. లైబ్రరీలకు వెళ్ళి వివిధ ఆధ్యాత్మిక గ్రంథాలను తెచ్చుకొని పబ్లిక్ గార్డెన్కి వెళ్ళి కూర్చొని చదివేవారు. నిరంతర పఠనమే వారి ఊపిరి.
మిత్రులు ప్రముఖ మార్క్సిస్టులు హేతువాదులకు లాయర్ వెంకటకృష్ణ గారితో కలిసి ఎక్కువగా నాంపల్లిలోని దర్గాకు, సికింద్రాబాదులోని సెయింట్ ఆన్స్ చర్చికి, నల్లకుంటలోని షిరిడీ సాయి మందిరానికి మొన్నొక చోట్లకు వెళ్ళేవారు. వీరితో సూఫీ సెయింట్స్, బుద్ధిస్ట్ మాంక్స్ గురించి ఒకవైపు, మరోవైపు గాంధీ గారి సిద్ధాంతాన్ని మరియు ఫ్రీడమ్ మూమెంట్ గురించి, అల్లూరి సీతారామరాజు గురించి చర్చించేవారు. హైదరాబాదులో పనిచేస్తున్నప్పుడే తన ఆధ్యాత్మిక సాధనకై జిల్లెళ్ళమూడి అమ్మ ఆశ్రమానికి వస్తూ పోతుండేవారు. ఈ దశలో వివేకవర్ధిని కళాశాలలో రాజీనామా ఇచ్చి జిల్లెళ్ళమూడి ఆశ్రమానికి 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాపట్ల డిగ్రీ కళాశాలలో ఆంగ్లోపన్యాసకులుగా చేరారు. ఆశ్రమానికి వస్తూ పోతూ అమ్మతో అనేక ఆధ్యాత్మిక విషయాల్ని చర్చించేవారు. చివరికి అమ్మ ఆశ్రమంలో ఉంటూ మాతృశ్రీ మ్యాగజైన్కు ఎడిటింగ్ చేస్తూ, ఆర్టికల్స్ వ్రాస్తూ తీవ్రమైన కృషి చేశారు. ఒకవైపు మానసిక సాధనతో పాటు మరొక వైపు శారీరక శ్రమ చేసేవారు. అంతేకాని ఆధ్యాత్మిక ముసుగులో ముక్కు మూసుకొని మూల కూర్చొనక నిరంతరం శ్రమిస్తూ ఉండేవారు. అవసరమైనప్పుడు చెరువు వద్దకు వెళ్ళి పేపర్లో నీళ్లు నింపుకొని ఆశ్రమానికి తీసుకువచ్చేవారు. సోమరితనాన్ని ఆహ్వానించరు, శ్రమను ఆహ్వానించకుండా జీవించలేరు. అమ్మ ఆదరాభిమానాల్ని చెరుగని చనువుగా ఉంటూ పరిప్రశ్నేన సేవయా అనే భావంతో అనేక ప్రశ్నలు వేసి చర్చించేవారు. ఇది కొంతమంది ఆశ్రమవాసులకు నచ్చక ఈర్ష్యాదేశాలు పెంచుకున్నారు. విద్యానగర్ రాక ఈ పరిస్థితుల్లో తాను అక్కడ నుంచి తప్పుకోవడం మంచిదని భావించి మాస్టర్ గారు 1969 జూలై, ఆగస్టు నెలలో విద్యానగర్లో నెల్లూరు జిల్లా NBKR సైన్స్ అండ్ ఆర్ట్స్ డిగ్రీ కళాశాలలో ఆంగ్ల ఉపన్యాసులుగా చేరారు. 1981 వరకు 12 సంవత్సరాలు ఒకవైపు తన కర్తవ్యాన్ని త్రికణశుద్ధిగా నిర్వహిస్తూ అటు విద్యార్థులు ఇటు సహోద్యాపకులకు ప్రశంసలను పొందారు. మరోవైపు తాను కనుగొన్న సత్యాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ తోడి వారికి అరమరికలు లేకుండా అందిస్తూ వచ్చారు. ఈ కాలమంతా తపోదీక్షలో సాగించారు. అటు పిమ్మట తన ఉద్యోగ జీవితానికి శాశ్వతంగా తిలోదకాలిచ్చి 1981లో ఒంగోలు పట్టణం చేరారు. నాడు విద్యానగర్ కళాశాలలో వీరి ద్వారా భౌతిక విద్యతో పాటు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందినవారు నేడు దేశ విదేశాలలో ప్రభుత్వేతర శాఖల్లో, కళాశాలల్లో, పాఠశాలల్లో అధికారులుగా, ఉద్యోగులుగా, అధ్యాపకులుగా పనిచేస్తున్నారు. శ్రీ మాస్టర్ గారి క్లాసును అందరూ ఇష్టపడేవారు. వీరి బోధన చాలా చక్కగా హృదయంగమంగా ఉంటూ ఎదుటివారిని ఆలోచింపచేసేదిగా ఉండేది. షేక్స్పియర్ వ్రాసిన హ్యామ్లెట్, వదెల్లా, యూజ్ యూ లైక్ ఇట్, మ్యాక్బెత్ నాటకాలు చెప్తున్నప్పుడు వారు అందులో లీనమై చెప్పేవారు. సోమర్సెట్ మామ్ వ్రాసిన కాన్సెప్ట్ ఆఫ్ గాడ్, ఇలియట్ వ్రాసిన హల్లోమెన్, షెల్లీ వ్రాసిన స్కైలార్కు అద్భుతంగా చెప్పేవారు. షెల్లీ వ్రాసిన స్కైలార్కు పొయెట్రీ పాఠాన్ని చెప్పేటప్పుడు తత్వశాస్త్రాన్ని రంగరించి పోసేవారు. స్కైలార్కు ఒక పక్షి. అది ఆకాశంలో కనబడినంత ఎత్తుగా ఎగిరిపోతుంది, కానీ దాని కోత మాత్రం వినిపిస్తుంది. ఆ పక్షిని గుర్తించాలంటే కోతను బట్టి ప్రయత్నిస్తే సరి. ఆ పక్షి కనిపించుకున్నా దాని కోత వినిపించినట్లే. ఆ పక్షి కనిపించుకున్న దాని కోత వినిపించినట్లే భగవంతుడు బాహ్య ఇంద్రియాలకు కనిపించుకున్న ఈ సృష్టి కనిపించినట్లు అని. దాని కోత లాంటిదే ఆత్మతత్వం. అది కనిపించకపోయినా దాని ఫలితాన్ని చూడవచ్చు అని చెప్తుంటే స్టూడెంట్స్ ఆ భావంలోకి వెళ్ళి ఆలోచించేవారు. ప్లాటోనిక్ ఐడియా షెల్లీ రిప్రజెంట్ చేశారనే వారు. షెల్లీకి అన్ని ఆలోచనలు ఉన్నాయో లేదో కానీ మాస్టర్ గారెంతో అద్భుతంగా చెప్పేవారని విద్యార్థులంతా తన్మయత్వం చెంది హాయిగా భావించేవారం అంటారు శ్రీ టి.డి. కృష్ణమూర్తి. పనిగట్టుకొని అనవసరంగా ఆధ్యాత్మిక విషయాన్ని తరగతి గదిలో చెప్పడం వారి లక్ష్యం కాదు.
ఒకసారి ఒక స్టూడెంట్ లేచి, సార్ మీరు షిరిడీ సాయి భక్తులు అట కదా, ఉపన్యాసాలు కూడా ఇస్తారట కదా అని అడగ్గా వెంటనే మాస్టారు ఇది సమయం కాదు కూర్చో అన్నారు. వారి తరగతిలో ఎమర్షన్ వ్రాసిన ఫ్రోజ్ లెసన్ చెప్తూ గుహలోని రాళ్లపై క్యాండిల్ వెలుతురు పడగా నక్షత్రాల్లా కనిపించేవని లేనిది ఉన్నట్లుగా అని ఫిలాసఫీ దృష్టితో చెప్తూ సైంటిఫిక్ ఎనలైజ్ చేసి చెప్తున్నారు. ఒక విద్యార్థి లోపల విసుక్కుంటూ బయటికి పోయి టీ త్రాగాలని ఉంది అని పేపర్లో వ్రాస్తున్నాడు. ఇంతలో మాస్టారు వేదికపై నుంచే పాఠం చెప్తున్నది ఆపేసి కొందరు విద్యార్థులు తమను తాము మోసం చేసుకుంటూ లెక్చరర్ను మోసం చేస్తున్నామనుకుంటారు. పాఠం వినకుండా ఇంటర్వెల్లో బయటికి పోయి టీ త్రాగి వస్తామని కాగితాల్లో వ్రాసుకుంటారు. ఏం చేస్తామన్నారు. తర్వాత క్లాసు కాగానే ఆ విద్యార్థి నేను అనుకున్నది వ్రాసుకున్నది అయ్యవారికి ఎట్లా తెలిసిపోతుంది సూర్యం, తమాషాగా ఉందే అని సూర్యనారాయణకు ఆ కాగితాన్ని చూపెట్టగా ఆశ్చర్యపోయాడు. ఒకవైపు పాఠాలను బోధిస్తూ మరోవైపు విద్యార్థుల మనోభావాలను గుర్తించి హెచ్చరిక చేసేవారు శ్రీ భరద్వాజ్ గారు అని అంటారు వారి విద్యార్థి శ్రీ వి సూర్యనారాయణ. శ్రీ జయచంద్రారెడ్డి, శ్రీ సుధాకర్ రెడ్డి మరికొందరు విద్యార్థులు భరద్వాజ్ గారి గదికి వెళ్ళి ట్యూషన్ చెప్పమని ఫీజు ఇస్తామని అనగా మాస్టారు గారు వారితో అది నా పద్ధతికి విరుద్ధం, అవసరమైతే అర్థమయ్యే వరకు మళ్ళీ మళ్ళీ తరగతిలోనే చెప్తాను అని చెప్పటంతో వారు నిరాశకు గురయ్యారు. టీచింగ్లో సంఘ దురాచారం గురించి వ్యంగ్యంగా చెప్పేవారు. ఒకసారి తరగతిలో అందరూ శక్తిమంతంగా ఉండరు. ఒక మనిషి శక్తిమంతుడైతే వాడి ఆధారంగా అండగా నిలబడాలని అతని చుట్టూ చేరతారు. కాబట్టి మనం బలవంతులుగా తయారు కావాలి అంటే కృషి బాగుండాలి అన్న వారి మాటల్ని విన్న విద్యార్థుల్లో కొందరు ఇష్టపడి తర్వాత వారి గదికి వచ్చి వివిధ రకాల విషయాల్ని అడిగి తెలుసుకునేవారు అంటారు. నేడు అదే కళాశాలలో హిస్టరీ లెక్చరర్గా పనిచేస్తున్న శ్రీ సుధాకర్ రెడ్డి. ఒకసారి విద్యార్థి ఈ చెన్నయ్య బిఏలో పరీక్ష భయంతో మాస్టారు వేసే పరీక్ష వ్రాయలేను మాస్టారు, నేను పరీక్ష వ్రాయలేను, తర్వాత సెప్టెంబర్లో వ్రాస్తాను, ఇంగ్లీష్ చదవలేకున్నాను అంటే అదేంటి నువ్వు బాగా చదివావు, ఊరికే భయపడుతున్నావు, కంగారు పడద్దు అని ధైర్యం చెప్తూ ఆ రోజు నుండి రాత్రి నుండి గదిలో కూర్చోబెట్టుకొని ఎస్ఎస్ తయారు చేయించి మరీ నేర్పించారు. సొంత తల్లిదండ్రుల కంటే జాగ్రత్త తీసుకొని పరీక్షలకు వెళ్తుంటే రోజు బెస్ట్ ఆఫ్లకు చెప్పేవారు మాస్టారు అని అంటారు. ఒకసారి శేషాద్రి కుమారి నిర్మల మాస్టారు కలిసి గది నుండి కాలేజీకి వెళ్తున్నారు. సగం దూరం వెళ్ళాక మాస్టారు అడిగారు, పరీక్షలకు బాగా చదివారా అని. ఆ అమ్మాయి టెక్స్ట్ బుక్ లేదు, చదవలేదు సార్ అనగానే అంత దూరం నుండి వెనకకు తమ గదికి తిరిగి వచ్చి టెక్స్ట్ బుక్ ఆ అమ్మాయికి ఇచ్చి ఇంకొకసారి ఈ కారణం చెప్పవు కదా అని కాలేజీకి వెళ్ళారు. ఇలా విద్యార్థుల శ్రేయస్సుకై ధనాపేక్ష లేకుండా విద్యా విషయంలో శ్రద్ధ వహించే అధ్యాపకులు ఎంతమంది. మాస్టర్ గారు తమ నెల జీతంలో ఎందరో పేద విద్యార్థులకు ఫీజులు కట్టి పుస్తకాలు కొనిచ్చి ఆర్థికంగా ఆదుకున్నారు. కళాశాల అనంతరం కూడా తిరుపతి, అనంతపూర్, హైదరాబాదు మొన్నగు విశ్వవిద్యాలయాల్లో చేరిన తర్వాత కూడా వారికి డబ్బు పంపించేవారు. మాస్టర్ గారి ప్రేమ అభిమానాలు, ఆర్థిక సహాయం లేనిదే నాకు యూనివర్సిటీ చదువులు ఎక్కడివి అంటారు చెన్నయ్య గారు. మాస్టర్ గారి ఫీజు కట్టకపోతే డిగ్రీలో నా పరీక్షలే నిలిచిపోయి ఆ సంవత్సరం వృధా అయ్యేది అంటారు లెక్చరర్ శ్రీ గోపాల్, విఆర్సి కాలేజీ, నెల్లూరు. స్టూడెంట్స్ మాత్రమే కాకుండా ప్రతిఫలాపేక్ష లేని సహాయాన్ని ప్రక్కవారికి అందించేవారు. పూచి ఉండి బ్యాంకు లోను ఇప్పించి వారు చెల్లించకపోతే వీరే కట్టుకున్నారు. గోవిందయ్య అనే వ్యక్తి వచ్చి బాధలు చెప్పుకొని షాపు పెట్టుకుంటాను అని చెప్పగానే అతనేమిటి, ఏం చేస్తాడు, ఏ ఊరు అని కూడా ఆలోచించకుండా అయ్యవారు బ్యాంకుకు వెళ్ళి లోను ఇప్పించగా చివరకు తీసుకున్నవాడు ఉడాయించగా మాస్టారే కట్టుకున్నారు పాపం. ఎప్పుడూ చంకలో చేతి నిండా పుస్తకాలు మోసుకొని సన్నగా ఉండి సాదా సీదా ప్యాంటు షర్టు వేసుకొని కళాశాలకు వెళ్ళేవారు. మొదట్లో హిల్యూ క్యాంటీన్లోనూ, తర్వాత సుబ్బమ్మ మెస్సులోనూ,
అందరితోనూ కలిసి భోంచేసేవారు. తర్వాత అప్పుడప్పుడు టీడీ కృష్ణమూర్తి టిఫిను, అన్నం క్యారియరు తెచ్చి ఇస్తుండేవారు. మొదట్లో బ్యాచిలర్స్ క్వార్టర్స్లో ఉన్నప్పుడు శ్రీ పి సాదిక్ గారిని తెల్లవారుజామున భరద్వాజ గారు నిద్రలేపుతూ, అరే భాయ్ లే, నమాజ్ టైం అయింది, నమాజ్ చేసుకో భాయ్, అల్లా అనుగ్రహిస్తాడు అని లేపేవారు. స్టాఫ్ అండ్ స్టూడెంట్స్తో కలిసి చక్కగా క్రికెట్ ఆడేవారు భరద్వాజ. ఫాస్ట్ బౌలరు అని అందరూ మెచ్చుకునేవారు. అందరితో కలిసిపోయే మనస్తత్వం వీరుకున్న అవతలి వారు ఎక్కువగా క్లోజ్గా కలిసేవారు కాదు. స్టాఫ్ అసోసియేషన్ సెక్రటరీగా భరద్వాజను ఎన్నుకున్నారు. కళాశాల స్టాఫ్ మీటింగులో సిబ్బంది అవసరాల విషయంలో అసోసియేషన్ తరపున మేనేజ్మెంట్ వారిని నిర్మోహమాటంగా అడిగేవారు. అలా యాక్టివ్గా ఉండేవారు. సరియగు సమాధానం వచ్చే వరకు వదిలేవారు కాదు. మాస్టారు గారి అద్దె ఇళ్ల సత్సంగ మందిరం. మొదట్లో బ్యాచిలర్స్ క్వార్టర్స్లో 1 ఏడాది పాటు గడిపి తర్వాత వేరే ఇంటికి వచ్చారు. విద్యానగర్ వదిలి వచ్చే వరకు అదే ఇంటిలో ఉన్నారు. అదే ఇంటిలో వారి ప్రక్క ఫ్రోషన్లో కొన్నేళ్లు శ్రీ ఎన్ రాధాకృష్ణ గారు లెక్చరర్ ఉండేవారు. మాస్టర్ గారికి 1975లో వివాహమయ్యాక అన్ని గదులు తామే తీసుకున్నారు. ఆ గృహం అతి సామాన్యంగా ఉండేది. మొదటి గదిలో సత్సంగం జరిగేది. ఈ గదిలో బాబా ఫోటో, అవధూతల ఫోటోలు ఉంచి ఎదురుగా కూర్చునేవారు. వెనక గదిలో పుస్తకాలు, 2 సూట్ కేసులు, 1 సంచి అలాంటి వస్తువులుండేవి. ప్రక్కనే చిన్న గదిలో మాస్టర్ మొదట్లో ధ్యానం చేసుకుంటూ అక్కడే పడుకునేవారు. ఒకసారి ఆ గదిలో పడుకొని ప్రొద్దున్నే లేచి వచ్చి మొదటి గదిలో కూర్చొని కృష్ణమూర్తి మరికొందరు వచ్చిన వారితో లోపల గదిలోకి వెళ్ళి చూచిరండి అన్నారు. వారు వెళ్ళటానికి భయపడుతుండగా ఏం లేదు, చూచిరండి అన్నారు. వెళ్ళి చూస్తే పెద్ద నాగుపాము కుబుసం అప్పుడే వదిలింది. తడితడిగా ఉంది. ఆ గదిలో మాస్టారు పడుకుంటే ప్రక్కన 2 అడుగులు మాత్రమే స్థలం ఉండేది. ఏ మాత్రం చెయ్యి కదిలినా రాత్రి వచ్చిన ఆ పాముపై వారి చెయ్యి పడి ఉండేది. కుబుసం వదిలిన ఆ టైంలో పాము చాలా ఆకలిగా ఉగ్రంగా ఉండి ఏది తగిలినా కాటు వేసి తీరుతుంది అని మాస్టర్ గారు చెప్తుంటే విద్యార్థులు నిర్ఘాంతపోయారు. ఈ ఇంటిలోనే సత్సంగాలు జరిగేవి. రామభక్తులు శ్రీ రంగన్నబాబు, అవధూత వెంకయ్యస్వామి, శ్రీ సమర్థనారాయణ మహారాజు, శ్రీ పూర్ణానంద స్వామి మొన్నగు మహాత్ములు ఎంతెంచి పావనం చేసిన గది అది. క్రిస్టియన్ విద్యార్థి శ్రీ పూర్ణచంద్ర ప్రసాద్ ప్రశ్నతో ప్రారంభమైన సత్సంగం నిరంతరం 1981 వరకు 12 సంవత్సరాలు జరిగాయి. కులమతాలకు అతీతుడైన ఒక తపోమూర్తి, ప్రేమమూర్తి, పుణ్యమూర్తి, మేధావి, సంఘ శ్రేయోభిలాషి అయిన అధ్యాపకుని నిలయమైంది ఆ గది. ఎందరెందరో సాధు సత్పురుషులు, జిజ్ఞాసువులు, ఆర్తులు, అర్ధార్థులు హాయిగా ఊరట చెంది మనశ్శాంతి నొందినది ఈ గదిలోనే. పల్లెల నుండి బండ్లు కట్టుకొని వచ్చి సత్సంగాల్లో పాల్గొన్న భక్త జనుల పాలిట దేవాలయం, మసీదు, చర్చి, ఆ సాదా సీదా ఇల్లు. శ్రీ మన్నవ సత్యంగారి మాటల్లో విద్యానగర్లోని ఆ గదిలో అడుగు పెడుతూనే ఎదురుగా నిలువెత్తు ఫోటోలోంచి ఒక పకీరు చిరిగిన కఫ్ని, తలకు గుడ్డ కట్టుకొని నల్లరాతిపై కాలుపై కాలు వేసుకొని కూర్చొని నిశ్శబ్దంగా మనల్ని చూస్తారు. ఆ దృష్టి నుంచి కనులు మరుల్చుకొని ఆయన ఒకసారి నకసిక పర్యంతం చూసేవారికి ఆయన పాదాల వద్ద పడుకొని చక్కటి గుడ్డతో శాంత గంభీర వదనంతో శ్రీ భరద్వాజ మాస్టారు గారు దర్శనమిస్తారు. ప్రేమతో నిండిన ఆయన దృష్టి మనపై పడగానే అప్రయత్నంగానే చేతులు కలిపి నమస్కరిస్తాము. ఇంతలోనే ఆయన తన కుడి చేతితో హృదయాన్ని స్పృశిస్తూ నమస్తే, రండి రండి, కూర్చోండి అని ఆప్యాయంగా ఆహ్వానిస్తారు. అంతే, ఇక ఆ పరిచయం ఎన్నటికీ తెగిపోదు. కలర్ లుంగి, తెల్లని బనీను వేసుకొని అర్ధ పద్మాసనంలో షిరిడీ సాయికి ఉత్తరాభిముఖులయ్యి దర్భాసనంపై కూర్చొనో లేక అక్కడ గల ఏదో ఒక డబ్బా తల క్రింద పెట్టుకొని కాలుపై కాలు వేసుకొని పడుకొని ఎప్పుడూ ఏదో ఒక పుస్తకాన్ని చదువుతూనో, ఉత్తరాలు వ్రాస్తూ, రచనలు చేస్తూనో తమ వద్దకు వచ్చే వివిధ వ్యక్తులకు సర్వవిధాల శాంతినిచ్చేలా బోధిస్తూనో, ఎవరికో నుదుట ఊది పెడుతూ ప్రసాదమిస్తూనో కనిపించే ఆయన మూర్తి మన హృదయాల నుంచి ఎన్నటికీ తొలగిపోదు. మొదటిసారి వెళ్ళి చూడగానే అక్కడ వాతావరణం
చిత్రంగా కనిపిస్తుంది. చూద్దామంటే ఆయన ఒక పెద్ద కాలేజీలో పెద్ద ఇంగ్లీష్ లెక్చరరు. ఆయన గది చూస్తే సింపుల్గా ఒక చిన్న చాప మీద కూర్చొని కనిపిస్తారు. గదిలో కంటికి ఇంపుగా కనిపించే వస్తువు ఒక్కటి ఉండదు. 2-3 చాపలో లేక నల్లటి గొంగళ్ళలో పరిచి ఉంటాయి. ఆయన చుట్టూ రకరకాల ఆధ్యాత్మిక వైజ్ఞానిక గ్రంథాలు కొల్లలుగా పడి ఉంటాయి. తూర్పు వైపుగా షిరిడీ సాయి నిలువెత్తు ఫోటో ఉంటుంది. దాని క్రిందే మరొక సాయి ఫోటో చిన్న సైజుది, చుట్టూ దత్తావతారాల ఫోటోలు ఉంటాయి. ప్రక్కనే అలమల్లో ఎందరెందరో ముక్త పురుషులు ఫోటోల్లోంచి దర్శనమిస్తారు. మూల ఒక వంక కర్ర, చిన్న ఊది గిన్నె ఉంటాయి. ఆ గదిలో ఎప్పుడూ ఎవరో కొందరు మేధావులు, విద్యార్థులు, ఉద్యోగస్తులు, వ్యవసాయదారులు, పిల్ల పెద్ద కనులు మూసుకొని నిశ్చల ధ్యాన మగ్నులుగానో లేక మహాత్ముని చరిత్రలు పారాయణ చేస్తూనో శ్రీ మాస్టర్ గారి వైపు నిశ్శబ్దంగా చూస్తూ కానీ, శ్రీ మాస్టర్ గారితో సంభాషిస్తూ కానీ, సందేహాలు నివారించుకుంటూ, ఆయన రచనలను కాగితాల మీదకి ఎక్కిస్తూ, ఆయన సందేశాలను కవర్లలో ఎక్కించి అడ్రస్లు వ్రాస్తూ, పుస్తకాలను ప్యాకింగ్ చేస్తూ, ఆ గది కిటికీలోంచి చూస్తే నిర్మాణంలో కనిపించే సాయి మందిరానికి రూపురేఖలు దిద్దుతూ, అకౌంట్లు వ్రాస్తూ మహా హడావిడిగా కనిపిస్తారు. ఎవ్వరూ ఎన్నడూ అలసిపోయినట్లు కనిపించరు. శ్రద్ధ, ఉత్సాహం వాళ్లల్లో ప్రతిబింబిస్తూ ఉంటుంది. ఆ గదిలోకి ఎవరు ప్రవేశించినా ఎవరు నిరాకరించరు. అక్కడ శ్రీ సాయి సన్నిధిలో ఎంతసేపైనా కూర్చొని సాధన చేసుకోవచ్చు. చివరకు ఆ గదిలోకి ప్రవేశించే కుక్కలను కూడా అదిలించే సాహసం ఎవరూ చెయ్యరు అంటారు శ్రీ మన్నవ సత్యం. ఒకసారి శ్రీ సాయి లీలామృతాన్ని చదివి శ్రీ మాస్టారి గారి దర్శనార్థం తణుకు నుంచి వచ్చిన సోదరుడు శ్రీ గోపాలకృష్ణ గారు సమాధాన పడని ఎన్నో ప్రశ్నలతో ఇక్కడకు వచ్చాను. తీరా భరద్వాజ గారి సన్నిధిలో కూర్చున్నాక ఒక్క ప్రశ్న తోచటం లేదు అన్నారు. ఆయన సన్నిధిలో కూర్చున్న కొద్దిసేపటిలోనే ఆందోళనలన్నీ శమిసిపోయి ప్రశాంతత అనుభవం అవ్వటం ఎందరికో అనుభవం. అక్కడ జరిగే గురువారపు భజనలలోనూ, నిత్యము జరిగే సత్సంగాలలోనూ పాల్గొనే భక్తుల లౌకిక ఆధ్యాత్మిక సమస్యలు పరిష్కారం అవుతుంటాయి. ఆ గదిలోనే కొందరు సోదరులకు స్వయంగా సాయియే భౌతికంగా దర్శనమిచ్చారు కూడా. అలా గడిపిన విద్యానగర్లోనూ తన ఉద్యోగ జీవితంలోనూ కాల ప్రభావంచే వచ్చిన అనేక ఒత్తిడులను, వీలులేని వింత పరిస్థితులకు రాజీపడలేక శాశ్వతంగా పరిమిత కళాశాల ఉద్యోగానికి తిలోదకాలిచ్చి ఈ లోకం అనే అపరిమిత కళాశాలలోనే అశేష ప్రజానీకం అనే విద్యార్థుల్ని తీర్చిదిద్దడానికి తన ఇష్టాయిష్టాల్ని సాయికి వదిలి ఆ కరుణరథం, ప్రేమరథం, చైతన్యరథం, శ్వేతరథం, దివ్యరథం, అరుణరథం సిద్ధమైంది. వారేమి చేస్తున్నారో వారికే తెలియదని సిలువ వేయబడుతున్న క్రీస్తు భగవానుడు భావించినట్లే తాను తన సాయినాథునికి నిష్ఠా సబూరీలను దక్షిణగా సమర్పించి సాయి చూపిన బాటలో పయనమయ్యి ఒంగోలు పట్టణం చేరి ఆ సాయి తండ్రి సేవకు, సంఘసేవకు అంకితమయ్యారు. విద్యానగర్ ఉద్యోగాన్ని వదులుకొనుటకు మనం ఎన్ని కారణాలు చెప్పుకున్నా అవన్నీ మన అభిప్రాయాల వరకే. వాస్తవం మాత్రము సాయి ఆజ్ఞయే అన్న మాస్టారు గారి అభిప్రాయాన్నే మనం గ్రహించాలి, గౌరవించాలి. అదే ప్రధానం. మహాత్ములు ముద్దుబిడ్డడు అధ్యాయము 1 సంపూర్ణం.